ఇక్కడ మీకు ఒక కార్ కనిపిస్తుంది చూడండి. 2 లారీల మధ్య, అంటే ఈ పల్స్ కాదు, తెల్లది కాదు, అటు సైడ్ కొంచెం కార్ కనిపిస్తుంది. నేను జూమ్ చేస్తున్నాను. నుజ్జైపోయింది ఇది, 2 లారీల మధ్య పడిపోయి. సో పాపం అనిపించింది నాకైతే దాన్ని చూడంగానే. కానీ ఎవరికేం కాలేదంట, సో అది కొంచెం హ్యాపీ. స్పీడ్ బ్రేకర్. సో వెళ్ళేటప్పుడు కొంచెం అలర్ట్గా ఉండండి. ఎప్పుడు కూడా ఫ్యామిలీ అనేది మన కోసం వెయిట్ చేస్తుంది అనే ఆలోచన కనుక బ్రెయిన్లో ఉంటే ఓవర్టేకింగ్లు ఇలాంటి దరిద్రాలు ఉండవు మైండ్లో. సో నేను ఇప్పుడు దాకా 6 years నుంచి బైక్ తోలుతున్నాను, ఎప్పుడు కూడా కార్ జోలికి వెళ్ళలేదు. ఇప్పుడే నేను మళ్ళీ కార్కి వచ్చాను. సో ఈవెన్ దట్ ఆల్సో నాకు 100 దాటాలన్న ఆలోచన లేదు. నాకంటూ ఒక స్టెబిలిటీ ఉంది, స్టేబుల్ మైండ్ సెట్ ఉంది. సో అందువల్ల నేను 100 దాటను అని చెప్పి ఎప్పుడైతే మైండ్లో ఫిక్స్ అవుతానో 100 దాటను అంతే, ఎట్టి పరిస్థితుల్లో. 100 దాటి నేను వెళ్తే నాకేం ఆస్కార్ అవార్డులు, భాస్కర్ అవార్డులు ఇవ్వరు కదా. సో బెటర్ వీలైన కాడికి మనం సంతోషంగా ఉండడానికి ట్రై చేయాలి. కాబట్టి నేను 100 లోపలే వెళ్తాను. 60, 70, 80, 90 చాలు. మహా అయితే మ్యాక్సిమం స్పీడ్ 90 వెళ్తాను. కొంచెం గుంటుంది. సో ఈ టాటా అల్ట్రాస్లో ఏంటంటే మనకు బండి స్టార్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇది సిటీ మోడ్కి వెళ్ళిపోతుంది. అందువల్ల బెటర్ గో ఫర్ ఎకో మోడ్, అంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎకో మోడ్కి అయితే వెళ్ళిపోండి. సో బండి అనేది అప్పుడప్పుడు తీయడం చాలా ముఖ్యం బిగులు, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. వీక్లీ అట్లీస్ట్ వన్స్ అన్నా తీయాలి. ఇటు 2 daysలో మా అమ్మ నాన్నలకి ఎలక్షన్ డ్యూటీ వేస్తున్నారు. సో డెఫినెట్గా వెళ్ళాల్సి వస్తుంది. డాష్ క్యామ్ కూడా ఒకటి కొనాలి అని చెప్పి ఆలోచన అయితే ఉంది నాకు. మనమేమి ఛానల్ పర్పస్ అని కాదు, కానీ సేఫ్టీ పర్పస్ మీద కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ డాష్ క్యామ్. చెవులకి ఫోన్లు అంటించుకొని తలకాయలు పక్కన పెట్టి ఏమో ఆ డ్రైవింగులు చేయకపోతే, సో కొంచెం ఫోన్ పక్కన పెట్టి డ్రైవ్ చేయడమా, లేకుంటే మాట్లాడేసిన తర్వాత డ్రైవ్ చేయడమా, ఇలాంటివి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. వాటిని ఎందుకు కన్సిడర్ చేయరు? ఇలా చెవిలో పెట్టేస్తారు అండ్ ఇష్టానుసారం అటు ఇటు తిప్పడి దొప్పుతారు అంతే. అసలు బండి ఎంత నీట్గా, పర్ఫెక్ట్గా, పద్ధతిగా తోలొచ్చు. నువ్వు హార్న్ ఇచ్చినంత మాత్రాన నేనేమీ చేయలేను. సో ఐ థింక్ ఈ సైడ్ వెళ్ళిపోతా. ఏం స్వామి, చిన్న బిడ్డను పెట్టుకో ఉండవు, ఓవర్టేకులు చేసిపోతుండవు. గుడ్ 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 గుడ్. ఎస్పెషల్లీ నాకు ఇక్కడ చూడండి ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ ఇది. లైట్గా యాక్సిలరేటర్ అప్ చేసేసి ఇట్లా వదిలేస్తే బండి ఇలా దిగేస్తుంది. అబ్బా, ఇదేదో పార్టీది వస్తూ ఉంది. ఏం పార్టీ ఇది? వైకాపా.
సీట్ బెల్ట్ తీస్తున్నా. సో పార్కింగ్ ఇది నాకు ఒక పెద్ద టాస్క్ ఇక్కడ. అప్పు భలే ఎక్కించాలి దీనికి. కరెక్ట్గా దిగేస్తుంది. దిగడం సో ఇలాగా ప్రతిరోజు మేము తిప్పలు పడాలన్నమాట. కొంచెం రైట్ తీసుకొని ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తిప్పుకోవాలి. సో తప్పదు పని. ఈరోజు బాగానే తిరిగాను బండి, పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాలేదు. నైస్, థ్యాంక్ యూ.